ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. టీడీపీ జనసేన కూటమి దూకుడు పెంచడంతో అధికార వైసీపీ అలర్ట్ అయింది. విపక్ష కూటమిపై విమర్శల జోరు పెంచింది. ముఖ్యంగా జనసేన అధినేతను టార్గెట్ చేస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస పెట్టి పవన్ కళ్యాణ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా పవన్ కళ్యాణ్ను అధికార వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రాసుకుంటోంది. టీడీపీ జనసేన కూటమి ఒకవైపు, అధికార వైసీపీ మరొక వైపు ఈసారి గద్దెనెక్కేందుకు గట్టి పోరాటమే చేస్తున్నాయి. ఈ క్రమంలో పరస్పర విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం చూస్తే వ్యూహాత్మకంగానే అధికార పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మంత్రులు, పార్టీ సీనియర్ల విమర్శలు చూస్తే పవన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నానన్నది అర్థం కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఏపీ రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా ఇట్టే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు ఓ రేంజ్ లో ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేనలు నిర్వహించిన జెండా సభలో కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేదని మాజీ మంత్రి పేర్ని నాని దెప్పిపొడిచారు. పురాణాల్లో పవన్ కళ్యాణ్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు. పవన్ సినిమా డైలాగులు బట్టి కొట్టారని, సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టును పవన్ వల్లెవేశారని మండిపడ్డారు. నాడు అమరావతి ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారని గుర్తు చేశారు. రాజధాని అమరావతి అంటున్న పవన్ ఈ రోజుకు అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్లు అధికారాన్ని ఇస్తే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలేమన్నా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. పోనీ కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అని చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ? ఇద్దరూ కలిసి కాపులు ఓట్లు కావాలి, కాపులు జెండా మోయాలి, తెలుగుదేశం జెండా. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా ఏమైనా మాట్లాడారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి. ఏతవాదాలు చెప్పేది ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలని చెప్పిన మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చినాయి సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో, ఆ రాసుకొచ్చినాయి అన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తాడు. బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళాన్ని తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌర్లు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ కాపులను పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో, గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో
ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. అగ్నికి వాయువు తోడైతే నాశనమే అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవటమే కష్టమైతే పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీకి లోకేష్ అపశకునంగా మారడం వల్లే తన కుమారుడిని చంద్రబాబు జెండా సభకు దూరం పెట్టారన్నారు మంత్రి అంబటి. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ముందు పవన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. మాతో పొత్తు అవుద్ది, మాతో పొత్తు అవుద్దని వీళ్ళు చెప్పుకోవడం తప్ప అక్కడ వాళ్ళు చెప్పాలిగా మేము పొత్తులో ఉన్నామని చెప్పేదాకా ఎట్లా నమ్ముతాం? వాళ్ళ పొత్తులో లేకోకుండానే అదేదో స్వామి చెప్పినట్టుగా ఏకలవ్యుడు ఆయన ఎవరో గురువు గారిని ఎక్కడో పెట్టుకుని చేశాడంట. అట్లా చేసుకుంటే మనం ఏం చేస్తాం? అలాంటి రాజకీయాలు నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ పొత్తులో కలుస్తుందా కలవదా దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వీళ్ళు చెప్పుకున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే. వాళ్ళని కూడా చెప్పమని మాకేం ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటుంది, నా శత్రుత్వం అలాగే ఉంటుంది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకు వచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే. వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడం వాళ్ళ ఏజెండా. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా. ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక మాట చెబుతాను బ్రదర్, వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాను మేము? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు జరుగుతుందా లేదా? మేమేం చెప్తే జరుగుతుంది. ఈ జెండాలు జత కట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. రాష్ట్రంలో ఇది అట్టర్ ఫ్లాప్ షో. ఈ పొత్తు బుస్సు. ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. అనుమానాలు ఏమైనా వ్యక్తం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకోకపోవడం ఉంటుందని మీరు అభిప్రాయపడితే మీకు మీకు వస్తారు. ఇదే నేషనల్ పార్టీ, వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. మాది రీజనల్ ఫోర్స్. మేము మ్యాక్సిమం వస్తే 25 పార్లమెంట్ సీట్లు అంతేగా. మాకు తెలంగాణ కూడా ఏం పోటీ చేయంగా. వాళ్ళు ఇది జైన్ పార్టీ. మేము చెబితే లాక్ అవడం ఏంటి నాకు అర్థం కాల. ఉన్నా అంటుంటారు, అనుకోని మంచిదే. ఏమండి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాపమిత్రుడేగా, కొత్త మిత్రుడేం కాదుగా. ఓసారి మోసం చేశాడుగా. మోసం చేసిన వాళ్ళు నమ్ముతారా? నమ్మమనండి, వాళ్ళ కర్మ. మేమేం చేస్తాం? 2 సార్లు చేశాడు మోసం. అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబుకి ఇంకేం తెలుసండి? చంద్రబాబును నమ్మి బాగుపడ్డవాడు ఎవడు? రాజకీయాలు ఒక్క చూపించండి. మొత్తం రాజకీయ చరిత్రలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తిని ఒక్కరిని చూపించండి, నేను రాజకీయాలు అనుకుంటా. ముఖ్యంగా వైసీపీకి చెందిన కాపు నేతలే పవన్ కళ్యాణ్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ముందు కాపుల ఆత్మగౌరవాన్ని ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారంటూ పదే విమర్శిస్తున్నారు. కేవలం 24 సీట్లు తీసుకుని కాపుల పరువు తీశారంటూ మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శల వెనుక వ్యూహం ఉంది. జనసేనకు బలమైన కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకత తీసుకురావడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఏ పార్టీ గెలవాలన్నా కాపుల ఓట్లు కీలకం. బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల ఓట్లు గంపగుత్తుగా టీడీపీ జనసేన కూటమికి పడకూడదన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా వైసీపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.